హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ మా ఫేవరెట్ రెసిపీ, అందరికి ఇష్టమైన రెసిపీ వెజ్ నూడిల్స్. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాబోసరికి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇవి మ్యాగీ నూడిల్స్ అయితే కాదండి, ఇవి లూజ్ అమ్ముతారు కదా నూడిల్స్, అవి తీసుకోవాలి. ఇప్పుడు 3 వంతుల నూడిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నూడిల్స్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగింది చూసారా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే నూడిల్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా గరిటె పెట్టి కలుపుకోవాలి. మరి మెత్తగా కుక్ అయిపోకుండా మనకి ఒక 80% కుక్ అయిన తర్వాత మన నూడిల్స్ అనేవి తీసుకోవాలి. సరే, కొద్దిగా వాటర్లో ములిగిన వరకు మనం ఇలా ముంచుకోవాలి. ముంచిన తర్వాత మనకి ఇలా గరిటెతో ప్రెస్ చేస్తుంటే మనకి నూడిల్స్ అనేవి కుక్ అయింది లేనిది తెలుస్తుంది. ఇది 80% అనేది కుక్ అవ్వాలి. ఇవి ఇప్పుడు సరిపోతాయి. మనం తీసుకొని ఒక జాలీలో వేసుకోవాలి. చూసారా, ఇవి కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి ఒక జాలీలో వేసుకుందాం. అన్నీ ఇలాగా వేసుకొని మనకి చల్లటి వాటర్ మనం పోసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా మనకి అలాగే సరిపోతుంది నూడిల్స్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే అన్ని సాసులు వేస్తాం కాబట్టి ఆయిల్ కొద్దిగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు అవి కొద్దిగా చిటపటలాడినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక అల్లం ముక్క చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ అయితే రాకూడదు, కొద్దిగా వేగనివ్వాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు చూసారా, కొద్దిగా వేగింది. ఇప్పుడు క్యారెట్ సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేసుకోవాలి. ఇప్పుడు మనకి బీన్స్ కూడా వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటే చాలు. మనకి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్ ఏవైనా వేసుకోవచ్చు. సరే, ఇక హై ఫ్లేమ్లోనే ఇవన్నీ టాస్ చేసుకోవాలి. మరి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం అలాంటివి ఏం చేయకూడదు. మనకి గోల్డెన్ బ్రౌన్ అయితే రావసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు సాసులన్నీ వేసుకుందాం. స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, స్పైసీనెస్ ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ వేసిన తర్వాత ఇప్పుడు టమాటా కెచప్ వేసుకోవాలి. 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాసులన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మరి సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్ అనేది. మనకి హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకునే నూడిల్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. మనకి పులుపుదనం గురించి వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకు ఆ సాసులన్నీ కలిసేలాగా నూడిల్స్ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి హై ఫ్లేమ్లోనే జరగాలండి. ఇప్పుడు నిమిషాల్లో మనకి నూడిల్స్ రెడీ అయిపోతాయి. మనం బయట కొని తెచ్చే బదులు ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఫుడ్ కూడా మంచిది కాదు కాబట్టి మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, సాసులన్నీ కలిసిపోయి మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం చిల్లీ సాస్ అది ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నూడిల్స్ ఎక్కువగా కుక్ చేయకుండా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో బయటకు ఉన్నట్టే ఈజీగా వస్తాయి. చూసారా, పొడి పొడిలాడుతూను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.